హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కన్యా రాశి వారికి 2026 జూన్ నెలలో జరగబోతున్న గురుగ్రహ గోచార ఫలితం గురించి మనం తెలుసుకోబోతున్నాము. గురువు మీకు లాభస్థానానికి గోచరించడం జరుగుతుంది, దశమ స్థానం నుంచి లాభస్థానానికి. అయితే జూన్ 2వ తారీఖు గురువు గోచరిస్తున్నాడు. సో జూన్ 2 వరకు కొంచెము ఒత్తిడి అనేది ఉండొచ్చు. జూన్ 2 తర్వాత మీకు కొంచెం చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా మంచి అభివృద్ధినిస్తుంది. సమాజంలో మీకంటూ ఒక గౌరవ ప్రతిష్టలు పెరిగేందుకు అవకాశము, ధనలాభము, ధన ఆదాయము, విద్యార్థులకు మంచి అభివృద్ధి, మంచి జ్ఞాపక శక్తి పెరగడము. గురువు సపోర్ట్ బాగుంది. గురువు లాభస్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు చాలా వరకు శుభ ఫలితాలను ఇస్తాడు. సో మీకు లాభస్థానం నుంచి పంచమ దృష్టితో మీ యొక్క తృతీయ స్థానాన్ని చూడటం వల్ల మీ యొక్క కమ్యూనికేషన్ బాగుంటుంది. మీ యొక్క ఫ్రెండ్స్, కొత్త నెట్వర్క్స్ రావటము, కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవ్వటము, ఇలాంటివి జరుగుతుంది. చాలా వరకు మీ యొక్క కమ్యూనికేషన్, మీ యొక్క ధైర్యం అనేది బాగా పెరుగుతుంది. ధైర్యంగా మాట్లాడతారు, ధైర్యంగా పనులు చేస్తారన్నమాట. సప్తమ స్థానంలో ఉన్న శనిశ్చర చెడు ప్రభావం అనేది మీకు తగ్గుతుంది. ఎందుకంటే గురు దృష్టి శనిశ్చరుడి మీద ఉంటుంది కాబట్టి మీకు మీ యొక్క ఎదుటి వాళ్ళ యొక్క మంచి చెడులు ఏంటనేది తెలుస్తుంది. మీకు ఎదుటివారు మంచిగా ఉన్నారా లేదా వాళ్ళ యొక్క పాజిటివ్ ఏంటి, నెగటివ్స్ ఏంటి అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. సో ఇన్ని రోజులు మీకు తెలియని విషయాలు ఇక మీదట మీకు తెలుస్తుంది అన్నమాట. అంటే ఆపోజిట్ పర్సన్స్, ఎదుటి వ్యక్తులు, అది ఫ్రెండ్స్ అవ్వచ్చు లేదా ఎవరైనా కూడా కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా కావచ్చు. వారి గురించి మీకు బాగా తెలుసుకోవటం, హెల్త్ గురించి బాగా తెలుసుకుంటారు. హెల్త్ కాన్షియస్ అనేది పెరిగేందుకు కూడా అవకాశం ఉంది. అలానే గురువు వచ్చేసి మీ యొక్క పంచమ స్థానాన్ని చూడటం వల్ల మీరు అనుకున్న విషయాన్ని చేయగలుగుతారు, శుభ ఫలితాలు కలుగుతాయి. ఒక ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంటుంది. లైఫ్ ఎంజాయ్ చేయాలన్న ఒక ఆలోచన అనేది ఉంటుంది. కొంచెం హ్యాపీగా ఉంటుంది అన్నమాట. గురువు సప్తమ దృష్టితో పంచమ స్థానాన్ని చూసేటప్పుడు సంతాన భాగ్యము కోసం ప్రయత్నించే వారికి సంతాన భాగ్యము, వివాహం కోసం ప్రయత్నించే వారికి కూడా వివాహ ప్రాప్తి, ఇవంతా కూడా మీకు కలుగుతుందన్నమాట. అంటే వివాహం కోసం ఉండే ప్రయత్నాలు చేసేవారికి అందులో ఉండే ఇబ్బందులు, అడ్డంకులని తొలగిపోయి మీకు వివాహం జరగడానికి అవకాశాన్ని కలిగిస్తుంది. అయితే ఇవంతా కూడా జనరల్ ప్రిడిక్షన్స్, మీ యొక్క జన్మ రాశిని ఆధారంగా తీసుకొని చెప్పుకున్న ఫలితాలు. ఇది మీకు కొంతవరకు మ్యాచ్ అవుతుంది. అది ఎంతవరకు మ్యాచ్ అవుతుంది అనేది మీ యొక్క జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు చెప్పిన ఫలితాలు అనేది మీకు కొంతవరకైనా మ్యాచ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు చెప్పిన విషయాలు కొంచెం బాగా అర్థం చేసుకోండి. మీరు వచ్చేసి గురుగ్రహానికి ప్రదక్షిణం చేయటము, అంటే గురువారం రోజుల్లో నవగ్రహ ప్రదక్షిణ చేయండి. ఇది మీకు చాలా వరకు శుభ ఫలితాలను ఇస్తుంది. నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీకు నేను కన్సల్టేషన్ డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు నాకు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు. ఓం నమః శివాయ.